హైవేకి దగ్గరగా ఉంటారు. ఇంకో 10 కిలోమీటర్ల అవతలకి వెళ్ళినా కూడా హైవేకి దగ్గరగా ఉంటే ఏమిటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి అందరూ చూస్తూ ఉంటాం. విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. మనం పేపర్లో ఇయ్యక్కర్లా, రేడియోలో చెప్పక్కర్లా, టీవీలో చెప్పక్కర్లా, కళ్ళకి కనపడతా ఉంటుంది. అప్రిసియేషన్ కూడా అలాగే పెరుగుతుందని అనుకో. బాగా డెఫినెట్గా పెరుగుతుందండి. వాళ్ళ హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మెడ్రాస్ ఉందంటే 2 పక్కలే పెరుగుద్ది, 3 పక్కలే పెరుగుద్ది. ఒక పక్కంతా సముద్రం ఉంది. బాంబే కూడా అంతే సముద్రం ఉంది. వేరే హైదరాబాద్కి వచ్చినప్పటికీ 4 పక్కలు ఎటైనా పెరుగుద్ది. ముఖ్యంగా అసలు ఈస్టర్న్ సైడ్ పెరగల ఇప్పుడు దాకా పెద్దగా. ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ బాగా పెరుగుతుంది. మాకు వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ అటు బాగా పెరిగినాయి. ఇప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఇది బాగా పెరుగుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే మీద ఉంది. ఇది కూడా ఇప్పుడు 6 లేన్ రోడ్డు కూడా చేస్తున్నారు. 6 లేన్ రోడ్డు కూడా చేస్తారు. విజయవాడ వరకు కూడా రోడ్డు వస్తుంది. అది ఎన్ని వచ్చినప్పటికి ఇంకా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా రోడ్స్ బాగా ఉంటాయి. ఎక్కడ బాగుంటే ఆ ఏరియా అంతా డెవలప్ అవ్వాలి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా రీజనల్ రింగ్ రోడ్డు కూడా దగ్గరలో ఉండడం అనేది ఒక మోస్ట్